అంతర్జాతీయ క్రికెట్ మండలి మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ క్రికెట్లో కొత్త క్యాచ్ నియమాన్ని తీసుకురాబోతున్నాయి. తద్వారా బౌండరీ లైన్ వెలుపల గాల్లోకి ఎగిరి బంతిని పట్టుకునే బన్నీ హ్యాప్స్ క్యాచ్లను ఇల్లీగల్గా పరిగణిస్తారు. అయితే బౌండరీ లోపల నుంచి బంతిని నెట్టి ఆపై బయటకు వెళ్ళి తిరిగి డైవ్ చేసి క్యాచ్ను పూర్తి చేసేందుకు మాత్రం అనుమతి ఉంటుంది. ఫీల్డర్ బాల్ను మొదటిసారి బౌండరీ వెలుపల నుండి తాకితే ఆ క్యాచ్ చెల్లాలంటే ఫీల్డర్ తప్పనిసరిగా మైదానం లోపల ల్యాండ్ అవ్వాలి. అంటే బౌండరీ బయట ఇష్టం వచ్చినన్ని సార్లు బంతి ఎగరవేయడం ఇకపై కుదరదు. ఈ కొత్త రూల్ ఈ నెలలోనే ఐసీసీ ప్లేయింగ్ కండిషన్లో భాగం కానుంది. వచ్చే ఏడాది అక్టోబర్ నుండి ఎంసీసీ అమలు చేయనుంది. క్రికెట్ ప్రేక్షకులకు కొన్ని క్యాచ్లు అన్యాయంగా అనిపిస్తున్నాయి అనే ఆందోళనల నేపథ్యంలో ఎంసీసీ మార్పు చేసింది. ప్రస్తుతం ఉన్న రూల్ ప్రకారం ప్లేయర్ బంతిని గ్రౌండ్ను ఒకేసారి బౌండరీ అవతల తాకితేనే అది చెల్లని క్యాచ్ అవుతోంది. ఈ కొత్త రూల్ను ఐసీసీ వచ్చే వారం నుండి అమలు చేయనుంది. ఈ రూల్స్ ప్రకారం 2023లో బిగ్ బ్యాష్ లీగ్లో మైకేల్ నేసర్ పట్టిన క్యాచ్, ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన డెవాల్డ్ బ్రేవిస్ పట్టిన క్యాచ్లు చెల్లవు. బిగ్ బ్యాష్ లీగ్లో మైకేల్ నేసర్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టాడు. అయితే మొమెంటం కోల్పోవడంతో బంతిని అవతలికి ఎగరవేసి బౌండరీ అవతల ల్యాండ్ అయ్యాడు. అనంతరం మళ్ళీ జంప్ చేసి బంతిని ఎగరవేశాడు. అనంతరం మళ్ళీ గ్రౌండ్లోకి జంప్ చేసి క్యాచ్ పట్టాడు. దీనివల్ల బ్యాటర్ అవుట్ అయ్యాడు. దీంతో అందరూ షాక్కు గురయ్యారు. ఆ తర్వాత ఆ క్యాచ్పై చాలా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎంసీసీ బన్నీ హ్యాప్స్ క్యాచ్ను ఇల్లీగల్గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.